సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పుపై గుడివాడ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. రాష్ట్ర నాయకులు కంచర్ల సుధాకర్ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు కల్పించారని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన మాదిగ జాతి చైతన్యం ఒక ప్రజాస్వామ్యక పునాది మీద ఏర్పడిన అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించాడో ఆ రచించిన మర్యాదని గౌరవాన్ని తీసుకుని ఇవాళ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కోర్టు తీర్పు ఇవ్వటం అనేది సంచలనమైన పునాది. ఇది ప్రజాస్వామ్యక పునాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ తీర్పు దాన్ని నిర్ణయిస్తూ ఉంది. పక్కల ప్రాంతాలందరికీ ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీలకి అన్ని ప్రజా సంఘాలకి ఇతర సామాజిక వర్గానికి మా తోటి సోదరులకి అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకనంటే 30 సంవత్సరాల కిందట ఎస్సీ వర్గీకరణ మాదిగలకి అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి రిజర్వేషన్ వల్ల అన్నదమ్ములుగా ఉన్న మేము మాలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. అలాగే మాలో ఉన్న ఉపకులాలు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే భారతదేశ వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటి. పొద్దునే తీర్పు వచ్చిన వెంటనే మందకృష్ణ గారు మాట్లాడుతూ ఈ యొక్క రిజర్వేషన్ పోరాటంలో మేము పోరాడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు రిజర్వేషన్ అమలు చేశారు వర్గీకరణ. ఈ తీర్పు కూడా ఆ 2000 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాన్నే అనుసరించి ఈ తీర్పు వచ్చిందని చెప్పడం చాలా ఆనందదాయం. అట్టడుగు వర్గంలో పీడిత వర్గానికి చెందినటువంటి మాదిగ జాతి ఎంతో పుణ్యం చేసుకున్న రోజు. ఎందుకంటే గత 28 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోనూ మిగిలిన రాష్ట్రాల్లోనూ ఎంఆర్పీఎస్ నాయకత్వంలో కృష్ణమాది గారి ఆధ్వర్యంలో మిగిలిన దండు వీరయ్య గారు ఇంకా మిగిలిన వారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం భారతదేశం మొత్తం ఉద్యమంలాగా సాగి